సాధారణంగా పంచాయతీలకి ఎన్ని రకాల నిధులు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ ఏ నిధులు ఉంటాయి, వీటిని ఎలా సమకూర్చుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు, మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అయితే మనం సాధారణంగా పంచాయతీలో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది, కొన్ని మెయింటెనెన్స్కి కొంత అమౌంట్ కావాల్సి ఉంటుంది. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది చాలామందికి అవగాహన ఉండదు. ఈ అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సాధారణంగా మనకి పంచాయతీలో చాలా రకాల నిధులు ఉంటాయి, చాలా రకాల వనరులు కూడా పంచాయతీకి ఉంటాయి. మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ పంచాయతీ వ్యవస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. కాబట్టి మనకి ఎక్కువగా ఈ పంచాయతీ నిధులు మన సెంట్రల్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ నుంచి వస్తుంది. గ్రామంలో ఏమైనా షాపులు కానీ లేకుంటే ఏ చెరువుల నుంచి ఇలా ఈ జనరల్ ఫండ్ కూడా వస్తుంది. అది ఎమ్మెల్యే ఏదైతే గ్రాంట్ ఉందో ఆ గ్రాంట్ నుంచి వస్తుంది, ఎంపీ గ్రాంట్ నుంచి వస్తుంది. అదేవిధంగా అదే గ్రామంలో ఏమైనా వేలం పాటలు విధంగా ఉంటే ఈ గ్రాంట్ కూడా జనరల్ ఫండ్ కింద వస్తుంది. ఇవన్నీ కూడా అది ఇంకొక విధంగా ఉపాధి హామీ పని నుంచి కూడా ఏదైతే 11 ఈ 11 నుంచి కూడా